వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ బగారా రైస్ చేసుకుందాం రండి. ముందుగా నేనైతే ఒక గ్లాస్ సోనా మసూరా రైస్ని కడిగి నానబెట్టి ఉంచానండి. తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి ఇవి మసాలా దినుసులండి. నేనైతే కొద్ది క్వాంటిటీలో తీసుకున్నాను. ఎందుకంటే మనం తీసుకున్నది ఒక గ్లాస్ రైస్ మాత్రమే కదండి. అప్పుడు ఈ క్వాంటిటీని కూడా తక్కువగా తీసుకోవాలి. ఇవి కాస్త వేగాక మనము ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు 4-5 కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి మన టెక్నిక్ సాల్ట్ అండి. త్వరగా వేగుతాయి సాల్ట్ వేస్తే, అందుకే కొద్దిగా సాల్ట్ వేసాను. అలాగే ఫ్రెష్ కరింపాకు కొద్దిగా వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 బీన్స్ కాయలండి, పెద్ద సైజువి, 4 కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ అండి, పెద్ద సైజు క్యారెట్ని కట్ చేసి వేసుకున్నాను. ఈ ముక్కలన్నిటిని కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఇవంతా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. కొత్తిమీర పైన చల్లితే జస్ట్ ఫ్లేవరే అండి, ఓన్లీ డెకరేషన్ లాగే తెలుస్తుంది. ఇలా వేపుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత మనం తీసుకున్న రైస్ నండి ఇందులో వేసుకొని, నేను చెప్పాను కదండి ఒక గ్లాస్ రైస్ మాత్రమే, అందుకు 2 గ్లాస్ వాటర్ వేసి మనము ఒకసారి కలిపి సాల్ట్ను చెక్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసి సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకోవాలండి. 2 విజిల్స్ వస్తే చాలండి. నాకైతే కాస్త సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ వేసి కలుపుతున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనము 2 విజిల్స్ వస్తే చాలండి. చూడండి, రైస్ రెడీ అయిందండి. ఇది వెజ్ ఆర్ నాన్ వెజ్లోకి చాలా బాగుంటుందండి. అలాగే నేనైతే పుదీనా చట్నీ చేశానండి. పుదీనా చట్నీ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రైస్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి.